వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్. అన్నమాట నిలబెట్టుకున్నాడు పూరి జగన్నాథ్. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కంటే వారం ముందే రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. పవర్ స్టార్ కెరియర్ లోనే ల్యాండ్ మార్క్ గా సినిమా నిలుస్తుందంటున్నాడు దర్శకుడు. పూరి జగన్నాథ్ ఈ స్టార్ డైరెక్టర్ బద్రీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా సూపర్ హిట్ అయినా మళ్లీ పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడానికి 12 ఏళ్లు పట్టింది. మెగా అభిమానుల్లో ఇంకా పవర్ఫుల్ బద్రీ చెరిగిపోలేదు. మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బద్రీని డామినేట్ చేయాలి. ఫ్యాన్స్ ఎలాంటి పవర్ఫుల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో కెమెరామెన్ గంగతోటి రాంబాబు అలాగే ఉంటుందని హామీ ఇస్తున్నాడు పూరి జగన్నాథ్. నన్ను పెంచి పారిపోతాయల్లా ఏ కన్నులాంటి కన్నుకున్న దుమ్ములాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతాయల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇందులో పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. సినిమాను నిన్నగాక మొన్నే స్టార్ట్ చేసినట్టున్న టాకీ పూర్తి చేసేశాడు పూరి జగన్నాథ్. బ్యాలెన్స్ ఉన్న 2 పాటలను ఈ నెలలోనే షూట్ చేసి అక్టోబర్ 11న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే రాంబాబును అక్టోబర్ 18న విడుదల చేస్తామని అనౌన్స్ చేశాడు. పూరి మెగాఫోన్ కు దూకుడెక్కువ. వారం ముందే రాంబాబు వచ్చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బద్రీ వంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో రాంబాబుపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. రాంబాబు పవర్ చూడాలంటే ఇంకో 40 రోజులు ఆగాల్సిందే. ప్రాయమే ఆత్మీయ